ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చందుర్తిలో భూపోరాటం మొదలైంది. ఇక్కడ సర్వే నంబర్ 1లోని 456 ఎకరాల భూములను నిరుపేదలు సాగు చేసుకుంటున్నారు. గత కొంతకాలంగా కొందరు కబ్జాదారులు సాగు చేస్తున్న వారిని బయటికి పంపి భూములు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ సిపిఐ ఎంఎల్ ఆందోళనకు దిగింది. సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో సాగుదారులు కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన నిర్వహించారు. తమ భూములు తమకు అప్పగించి కబ్జాదారులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొడుగు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కోర్టు జారీ చేసిన స్టేటస్ కో ఉన్నా సరే భూములు కబ్జా చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 456 ఎకరాలు ప్రభుత్వ కొండ పోరంబొక్క భూమిని గత 40 సంవత్సరాల నుంచి చందుర్తి గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు, ఇతర పేదలు, కొడవలో చందుర్తి పేదలంతా కూడా కలిసి ఈ భూమిని సాగు చేస్తా ఉన్నారు. ఇదే భూమి మీద జీడితోటలు పెంచుకుంటా ఉన్నారు. వాటి వయసు ఇప్పటికే 40 సంవత్సరాలు. దీని మీద ఆధారపడి వాళ్ళ జీవనం సాగిస్తూ వారి పిల్లలను పెంచుకుంటూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ జీవిస్తూ ఉన్నారు. ఈ భూమి నేషనల్ హైవే దగ్గరగా ఉంది. దానివల్ల భూ వ్యాపారస్తులు, భూ కబ్జాదారులు, వివిధ వర్గాలు కూడా ఈ భూముల మీద వాళ్ళ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్వాధీనం చేసుకోవడానికి. ఇటువంటి ప్రభుత్వ భూమి ఖాళీగా ఉండడం ఎవరికీ కూడా ఇష్టం లేకుండా ఉంది. స్వాధీనం చేసుకుని కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న పేదలు మాకు హక్కులు కల్పించండి అని అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పర్యాయ అధికారులకి విన్నవించిన ఫలితంగా అప్పటి గోపాలకృష్ణ ద్వివేది గారు, అలాగే తర్వాత వచ్చిన ఎం సత్యనారాయణ గారు, జాయింట్ కలెక్టర్ గారు, వీళ్ళిద్దరు సర్వే చేయించారు. ఆ సర్వేలో సిపిఐఎంఎల్ లిబరేషన్ అనుబంధ వ్యవసాయ కూలీ సంఘం సభ్యులు చందుర్తి గ్రామ పేదలు కూడా సాగులో ఉన్నారని వారి యొక్క సర్వే చేసి నిర్ధారణ చేసి ఆర్డర్ ఇచ్చారు. ఈ యొక్క భూముల కబ్జాదారులకు వ్యతిరేకంగా మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టులో స్టేటస్ గా తెచ్చుకున్నాం. అయినా సరే వాళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ భూమిని ప్రభుత్వ యంత్రాంగం పేదలకు పట్టాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. పిఠాపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ వాళ్ళ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ రోజు మేము ధర్నా చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా సరే స్పందించి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్ళాలని మేము ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆయన స్పందించి పేదల సాగులో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమిని, వారి జీవనాధారంగా ఉన్నటువంటి భూమిలో పట్టాలు ఇచ్చి వారికి హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలని ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.